హాయ్ అండి, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా బాగున్నానండి. ఈరోజు రెసిపీ వచ్చేసి చేపల పులుసు అండి. చాలా సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్లో, అది నా స్టైల్లో ఎలా చేసుకోవాలో ఈరోజు నేను మీకు చూపించబోతున్నాను. చాలా బాగా వస్తుందండి. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. చేపల పులుసు ఎలా చేయాలో చూద్దామండి. ఓకే, వీడియోలోకి వెళ్దాం. ముందుగా 1 కేజీ చేపలను తీసుకొని దానిలో ఉప్పు వేసి బాగా రఫ్ చేసి 2-3 సార్లు కడిగితే దానిలో ఉన్న పచ్చివాసన అంతా పోయి, నీచు వాసన పోయి అంతా చాలా బాగా వస్తుందండి. 2-3 సార్లు అలా ఉప్పు వేసి కడిగి పక్కన పెట్టుకోనండి. వీడియోలో చూపిస్తున్నట్టుగా కడిగిన తర్వాత కొంచెం వాటర్ పోసి వాటిని అలా పక్కన పెట్టేద్దాం. పోపు కోసం మనం ఒక ప్యాన్ తీసుకొని దానిలో 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు వేసి కొద్దిగా బ్రౌనిష్ కలర్ వచ్చే వరకు ఇలా వేపుకోవాలి. అలా వేపుకున్న తర్వాత ఉల్లిగడ్డనండి నేను పొయ్యి మీద కాల్చి ఇలా పొట్టు తీసి ముక్కలు చేసి పేస్ట్ చేశానండి. డైరెక్ట్ పొయ్యి మీద పెట్టి కాల్చి తర్వాత పేస్ట్ కోసం టమాటా, కరివేపాకు, చింతపండు ఈ మూడింటిని కూడా అదే ఉల్లిపాయ పేస్ట్లో వేసి పేస్ట్ చేశానండి. తర్వాత ఈ వేగుతున్న వాటిలో 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్టు, 1/2 స్పూను పసుపు వేసి ఇలా పచ్చివాసన పోయే వరకు వేపుకోవాలండి. ఇలా ఆ తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న పేస్ట్ని కూడా ఇందులో వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ రెండింటిని బాగా నూనె పైకి తేలే వరకు ఆయిల్లో ఫ్రై చేసుకోవాలండి. ఇలా గరిటెతో తిప్పుకుంటూ అడుగంటకుండా చూసుకుంటూ తిప్పుకోవాలి. చూసారు కదా వీడియోలో చూపిస్తున్నట్లు. ఇలా తిప్పుకొని ఇలా మరుగుతున్నప్పుడు దీనిలోకి మనం కొద్దిగా కారం రుచికి సరిపడా, ఆ తర్వాత రుచికి సరిపడా సాల్టు వేసుకొని ఈ పేస్ట్ అంతటిని ముక్కలకు పట్టేలాగా కొంచెం తిప్పుకుంటూ ఉండాలండి. అలాగే మనకి గ్రేవీ కావాలి కదండి. గ్రేవీ కోసం ఒక 2 గ్లాసులు నేను వాటర్ పోసుకుంటున్నాను. ఇదే వాటర్లో కొద్దిగా జీలకర్ర, మెంతులు కొద్దిగా వేపుకొని దాన్ని ఫైన్ పౌడర్ లాగా చేసుకున్నానండి. ఆ తర్వాత ధనియా పౌడర్ అండి, ఈ రెండింటిని వేసాను. తర్వాత రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసానండి. ఈ మూడింటిని కూడా ఈ గ్రేవీలో బాగా కలుపుకొని ఈ గ్రేవీ అంతా బాగా మసలేలాగా మరగనివ్వాలి. అలా మరుగుతున్నప్పుడే మనం వీటిలోకి మనం ముందుగా కడిగి పెట్టుకున్న ఫిష్ అన్నిటిని వేసేసుకోవాలండి. చూసారు కదా వీడియోలో చూపిస్తున్నట్లు ఫిష్ ముక్కలన్నిటిని ఈ గ్రేవీలో వేసేస్తున్నాను. ఇలా గ్రేవీలో వేసిన తర్వాత వీటన్నిటిని ఒకసారి పైనకి కిందకి కలుపుకొని ఇలా వదిలేయాలండి. లేకపోతే ముక్క ఉడికిన తర్వాత కదిపితే ముక్క చిదిరిపోతుంది. కాబట్టి ఎక్కువగా చేపల పులుసుని కదిలియొద్దండి. ఒకసారి వేయగానే కలుపుకొని అలా మూత పెట్టేసి ఒక 2 నిమిషాలు ఉడకనిస్తే అంతే. చేపల పులుసు ఎంతో సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్ అండి. చాలా ఈజీగా చేసుకోవచ్చండి. ఆ తర్వాత ఒక 2 నిమిషాలు దీన్ని మూత పెట్టి ఉడికించుకుందామండి. మూత పెట్టి ఉడికిన తర్వాత దాన్ని ఓపెన్ చేసి చూస్తే మనకి ముక్క అనేది ఉడికిందా లేదా తెలుస్తుంది. చూసారు కదా చేపల పులుసు ఎలా ఉడికిపోయిందో. ఇలా ఉడుకుతున్నప్పుడే మనం దీంట్లోకి కొద్దిగా కొత్తిమీరని వేసుకోవాలండి. అంతే, చాలా ఈజీ. అంతేనండి. ప్లేట్లో పులావ్ కానీ వైట్ రైస్ కానీ వేసుకొని ఆనియన్, నిమ్మకాయతో సర్వ్ చేసుకుంటే సూపర్గా ఉంటుంది. ఓకే అండి, చూసారు కదా చేపల పులుసు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.